హూద్ అలైహిస్సలాం వారిని హెచ్చరించారు, కానీ వారు వినలేదు. ఇబ్రాహీం అలైహిస్సలాం సత్యాన్వేషణలో ఆకాశాన్ని పరిశీలించారు. నశించే వాటిని దేవుడిగా స్వీకరించలేమని గ్రహించారు. ఆ కాలంలో పెద్ద నగరాలు ఏర్పడ్డాయి, నిర్మాణాలు మరియు సమాజం అభివృద్ధి చెందింది. వారు సత్యం కోసం ప్రయాణం ప్రారంభించారు. కొత్త ప్రదేశానికి వలస వెళ్లారు. ఒక పవిత్ర గృహం నిర్మించబడింది. కాలక్రమంలో అది విశ్వాసానికి కేంద్రంగా మారింది. ఎండిన నేల మధ్య ఒక నీటి వనరు ఉద్భవించింది. ఆ నీరు జీవనాధారంగా మారింది. ఇది విశ్వాసానికి ఒక పరీక్షగా నిలిచింది. అంతిమంగా త్యాగం స్థానంలో